నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విజయ్ సంగీత విడాకుల కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ. వ్యక్తిగత కారణాలతో సంగీత పిటిషన్. సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చ, అభిమానుల్లో తీవ్ర ఆసక్తి. కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇది తమిళనాడు అంతా కూడా ప్రచారం అవుతున్న అంశం. విజయ్ సంగీత విడాకుల కేసులో అసలు ఏం జరుగుతుంది? వ్యక్తిగత కారణాలతో విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడానికి అసలు కారణం ఏంటి? గత ఏడాది డిసెంబర్లో దాఖలైన పిటిషన్పై ఇప్పటి వరకు కోర్టులో ఏం జరిగింది? చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జరుగుతున్న విచారణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసిన ప్రశ్నలు ఇవే. తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా వెలుగొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోర్టు పరిధిలోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలోనే ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతుండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ సంగీత దంపతుల వివాహం 1999లో జరిగింది. దాదాపు 25 ఏళ్లకు పైగా కొనసాగిన ఈ బంధం ఇప్పుడు విడాకుల పిటిషన్ వరకు రావడం వెనుక ఏం జరిగింది అన్నదే ఆసక్తికర అంశంగా మారింది. సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మొదట బహిరంగ చర్చకు వచ్చింది. గతేడాది డిసెంబర్లో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం పరిధిలో కొనసాగుతుంది. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం, గత విచారణలో వాయిదా పడడం. ఈ జూన్లో కేసు విచారణకు వచ్చిన సమయంలో విజయ్ సంగీత ఇద్దరు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదు. వారి తరపు న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. మరి సంగీత తరపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం కోరినట్లు వచ్చిన నివేదికలపై కోర్టు నిర్ణయం తీసుకుంది. మరి చివరకు తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. ఇక్కడి నుంచి కేసులో అసలు ఆసక్తి మొదలవుతుంది. కేసు తదుపరి దశకు వెళ్తుందా? ఇరుపక్షాలు తమ వాదనను మరింత స్పష్టంగా కోర్టు ముందు ఉంచుతారా? వ్యక్తిగత హాజరుపై కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? ఎన్ని వాయిదాలు ఉంటాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు రాజకీయ కోణం కూడా ఉంది. విజయ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు. అందుకే విజయ్ సంగీత కేసుపై ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కేసులో సంగీత తరపు పిటిషన్లో పేర్కొన్న అంశాలపై కూడా విభిన్న కథనాలు వెలువడ్డాయి. విజయ్ సంగీత మధ్య వ్యక్తిగత విభేదాలు, మానసిక వేధింపులు, విజయ్ వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు తమిళనాడు మీడియా సంస్థలు ప్రచురించాయి. అయితే ఈ కేసుకు పరిష్కారం దిశగా అడుగు పడుతుందా, లేక విచారణ మరింత కాలం కొనసాగుతుందా అనేది కోర్టు తదుపరి చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారంపై ఊహాగానాలు విపరీతంగా పెరుగుతున్నాయి. విజయ్ అభిమానులు ఒకవైపు తమ అభిమాన నటుడికి మద్దతు పోస్టులు పెడుతుంటే, మరికొందరు కేసులోని ఆరోపణలపై చర్చిస్తున్నారు. ఇంకొందరు ఇద్దరూ తిరిగి కలిసిపోతారని ఊహిస్తున్నారు. అయితే విజయ్ సంగీత రీయూనియన్ అవుతారా, విడాకులు ఖరారు అవుతాయా అనే విషయాన్ని కోర్టు ప్రక్రియ పూర్తయ్యే వరకు చెప్పడం సాధ్యం కాదు. విజయ్ రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న ఈ కేసు ఆసక్తికరమే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకుల వ్యక్తిగత జీవితం కూడా ప్రజా చర్చలోకి వస్తుంది. అయితే ఒక నాయకుడి రాజకీయ సామర్థ్యాన్ని కేవలం కుటుంబ వివాదం ఆధారంగా అంచనా వేయలేం. ప్రజల్లో ఆయనకు ఉన్న మద్దతు, రాజకీయ విధానాలు, పార్టీ నిర్మాణం, ఎన్నికల వ్యూహం, ప్రజా సమస్యలపై ఆయన వైఖరి వంటి అంశాలే చివరకు రాజకీయ ఫలితాలను నిర్ణయిస్తాయి. మరి అదే సమయంలో ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగత వ్యవహారం పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేనిదని కూడా చెప్పలేం. ప్రత్యర్థి పార్టీలు దాన్ని ప్రచార అంశంగా మార్చే అవకాశం ఉంటుంది. మీడియా, సోషల్ మీడియా దానిపై నిరంతరం చర్చిస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది. కానీ ఆ అంశం నిజంగా ఓట్లపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది పూర్తిగా వేరే విషయం. మరి తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో అత్యంత ముఖ్యమైన న్యాయ ప్రక్రియకు సమయం ఇవ్వడం. ఒక కుటుంబం బంధం ఎందుకు ఈ స్థితికి చేరింది? ఎవరి వాదనలో ఎంత నిజం ఉంది? ఏ ఆధారాలు కోర్టు ముందు ఉన్నాయి? విడాకులు పరస్పర అంగీకారంతో జరుగుతాయా, వివాదాస్పద ప్రక్రియగా కొనసాగుతుందా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు కోర్టు విచారణలోనే తేలాలి. ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం అయితే ఒకటే, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విజయ్ సంగీత విడాకుల వ్యవహారం కొనసాగుతుంది. ఏం జరుగుతుందన్నది మాత్రం న్యాయస్థానమే తేల్చాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.